రాగ్ మయూర్ సోషల్ మీడియాలో ఈ నటుడి గురించి స్పెషల్ డిస్కషన్ జరుగుతోంది. ఒకే రోజు హీరోగా ఓ సిరీస్తో విలన్గా మారి మరో సినిమాతో ప్రేక్షకులకి పరిచయమయ్యాడు. ఇంతకీ ఎవరి రాగ్ మయూర్? హీరోనా విలనా? అంతగా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేంతలా ఏం చేశాడు? నటుడిగా విభిన్న క్యారెక్టర్స్లో నటించాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ అవకాశం కొద్ది మందికే లభిస్తుంది. ఈ విషయంలో యంగ్ టాలెంట్ రాగ్ మయూర్ అదృష్టవంతుడనే చెప్పాలి. ఈ అవకాశం రావటమే కాదు, అందులో తన ప్రతిభ చూసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచాడు. ఒకే రోజు సిల్వర్ స్క్రీన్, డిజిటల్ స్క్రీన్పై సందడి చేశారు. ఓ దాంట్లో హీరో అయితే మరో దాంట్లో విలన్. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో శివరపల్లి అనే వెబ్ సిరీస్ చూసారా? అందులో హీరోగా కనిపించాడు రామ్ మయూర్. సేమ్ టైం సుకుమార్ కుమార్తె నటించిన గాంధీ తాత చెట్టు మూవీలో విలన్గా మెప్పించాడు. ఈ రెండు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ రెండిటిలోనూ కీలకంగా కనిపించి నటనలో ఫుల్ మార్క్స్ కొట్టేశాడు. దీంతో టాలీవుడ్లో ఈ కుర్రాడి పేరు మారుమోగిపోతోంది. హైదరాబాద్కి చెందిన రాగ్ మయూర్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు. చదువు పూర్తి చేశాక సినిమాపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. మొదట్లో రివ్యూస్ రాసేవాడు. ఈరోజు రివ్యూలో ఓ పాత్రగా మెరుస్తున్నాడు. సినిమా బండిలో నటనకు మంచి మార్కులు పట్టడంతో తరుణ్ భాస్కర్, కీడాకోలా, నరేష్, వీరాంజనేయులు విరహయాత్రతో ఛాన్స్ కొట్టేశాడు. లేటెస్ట్గా వచ్చిన శివరపల్లి వెబ్ సిరీస్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పంచాయత్ అనే హిందీ వెబ్ సిరీస్ ఆధారంగా తెలుగులో వచ్చింది శివరపల్లి. హిందీ సిరీస్ రీమేక్ చూస్తున్నాం అనే అభిప్రాయం కలగకుండా పూర్తి తెలంగాణలో ఓ పల్లెలో జరిగిన కథగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి స్నేహితులతో పాటు అమెరికాలో ఉద్యోగం చేసి అక్కడే స్థిరపడాలి అనుకున్న ఓ యువకుడు పంచాయతీ కార్యదర్శిగా విధుల్లో చేరాల్సి వస్తుంది. అప్పుడు తన మానసిక సంఘర్షణ, గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా ఎదుర్కొన్న సవాళ్లు, చిన్న చిన్న సరదాలు, ఇదే శివరపల్లి స్టోరీ. శామ్ క్యారెక్టర్లో రాగ్ మయూర్ నటన చాలా సహజంగా ఉందని ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక శివరపల్లి వెబ్ సిరీస్ ఓటీటీలో వచ్చిన రోజే గాంధీ తాత చెట్టు మూవీ థియేటర్లో రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపించాడు రాగ్ మయూర్. రైతుల పొలాలు తీసుకొని ఫ్యాక్టరీ కట్టాలని ప్రయత్నించే వ్యాపారవేత్త ఏజెంట్ సతీష్ క్యారెక్టర్లో జీవించేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్లో మంచి నటన కనబరిచాడు. అంతఃకరణం, రామ కనవేమిరా అనే షార్ట్ ఫిలింలోనూ నటించాడు. ప్రస్తుతం రాగ్ మయూర్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఓ మూవీ చేస్తున్నారు. దీంతో పాటు అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న పరదా, ఇంకా గరుడి లక్ష్మి మూవీస్ సెట్స్పై ఉన్నాయి. ఈ మూవీస్లో మయూర్ క్యారెక్టర్ హైలైట్ అయితే రానున్న రోజుల్లో యంగ్ హీరోగా ఓ వెలుగు వెలగటం ఖాయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.